విజయవాడ పశ్చిమ సీటు ఇప్పుడు చాలా హాట్ సీట్గా మారిపోయింది. కారణం ఏంటి అంటే అక్కడ సుజనా చౌదరి కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగడం బీజేపీ నుంచి. అయితే ఈయన ఒక రకంగా మంచి ఆస్తిపరుడు, కోట్ల రూపాయలు ఖర్చు చేసినా గెలుస్తాడు, మంచి సంపన్నుడు, ఇది ప్రచారం. అలాగే అక్కడ వైసీపీ నుంచి ఆసిఫ్ ఖాన్ అని ఒక మైనార్టీకి సంబంధించిన వ్యక్తిని బరిలోకి దింపారు. ఖచ్చితంగా జగన్ వేవ్లో ఆయన గెలుస్తారు అనేది వాళ్ళ నమ్మకం. పైగా ఆయన లోకల్, స్థానికంగా కార్పొరేటర్గా కూడా పనిచేసిన వ్యక్తి, ఆయనకు కూడా అవకాశాలు ఉంటాయి అనేది. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే చాలా సీరియస్గా దృష్టి పెడుతున్నారు సుజనా చౌదరి. అసలు ఎండని కూడా లెక్క చేయట్లేదు. ఎంత భారీ ఎండ, 43-44 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉన్నా సరే ఎండలో కూడా ఆయన ప్రచారం చేసేస్తున్నారు. కేరళ సాంప్రదాయంతో రకరకాల డప్పులు, వాయిద్యాలు, కళాకారులను ముందు పెట్టుకొని వినూత్న రీతిలో ప్రచారాలు చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలన్నీ కూడా ఒక విప్లవాత్మక ప్రచారం అనాలి, అలాంటి ప్రచారాలు అయితే చేస్తున్నారు. ఎందుకంటే